హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు బోటీ ఫ్రై చేస్తున్నా అండి. మా పిల్లలు దీన్ని పటాకులు అంటారు, బోటీ పటాకులు అంటారు. మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇలా ఫ్రై చేస్తే. ఇంకా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ తీసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, ఒక స్పూన్ పసుపు వేసి, ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వద్దండి, ఎందుకంటే బోటీ ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ మాడిపోతాయి. ఇంకా ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే వేసేసేయాలి. 5 విజిల్స్ పెట్టానండి, మంచి మెత్తగా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాతని ఈ పటాకులు వేసుకోవాలండి. ఇంకా కలుపుతుండగానే చిట్టపటలు ఆడతాయండి. ఇంకా 70% వరకు అలా కలుపుతూ తీస్తూ గోలిచ్చేసాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. మొత్తం ఫ్రై కాబట్టి కారం ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. చూడండి, బాగా ఫ్రై అయిపోతే మాడిపోతే గట్టిగా అయిపోతాయండి, అట్లా చేసుకోవద్దు. ఇట్లా 70% మాత్రమే ఫ్రై చేసుకొని అన్నీ వేసేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా సొరకాయ కర్రీ చేశానండి. సొరకాయ కర్రీకి ఫ్రై చాలా బాగుంటుందని వీలైతే ట్రై చేయండి.